ఇజ్రాయెల్ ప్రారంభించినటువంటి యుద్ధం ఈరోజు 3వ వారానికి చేరుకోవడం జరిగింది. యుద్ధం ప్రారంభంలోనే అమెరికా సామ్రాజ్యవాదమైనటువంటి ఇజ్రాయెల్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున యుద్ధం చేయడం వల్ల ఇరాన్లో మొట్టమొదటిసారిగా పిల్లలు 140 మంది పిల్లలు బలి కావడం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు మరణించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ పోలీసుగా ఈ ప్రపంచ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం ముఖ్యంగా మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఇరాన్లో ఉన్నటువంటి అపారమైనటువంటి చమురు సంపదను కొల్లగొట్టడానికే ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే యుద్ధాన్ని ప్రారంభించింది. ఈరోజు ఇరాన్లో జరుగుతున్నటువంటి యుద్ధం సందర్భంగా అణ్వాయుధాలు ఏమాత్రం తయారు చేయకూడదని చెప్పేసి సందర్భంగా అమెరికా హుంకరిస్తూ ఉంది. ఈరోజు వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీ దగ్గర అణ్వాయుధాలు ఉండవచ్చు, మారణాయుధాలు ఉండొచ్చు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారి రక్షణ కోసం ఉపయోగించేటువంటి ఆయుధాలు నీవు ఉండకూడదా? ఈరోజు నీవు ఆయుధాలు అమ్ముకోవడం కోసం బలహీన దేశాలపైన నువ్వు యుద్ధ కాంక్షతో చేస్తున్నటువంటి యుద్ధాన్ని తక్షణమే ఆపాల్సినటువంటి బాధ్యత ట్రంప్ది, అదేవిధంగా ఇజ్రాయెల్ దేశం యొక్క అధిపతిది. అందుకే ఈ సందర్భంగా వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎప్పటికైనా ఇప్పటికే యుద్ధం వల్ల మన భారతదేశం తీవ్రమైన ప్రభావానికి గురైంది. గ్యాస్ నిల్వలు అయిపోయాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాపార ఉపాయానికి ఇచ్చేటువంటి ధరలు కానీ అదేవిధంగా ఇంటి గ్యాస్ ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. రానున్నటువంటి కాలంలో మనం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోకముందే ఎప్పటికైనా యుద్ధాన్ని ఆపు చేయడానికి ఈరోజు తక్షణమే ఈ ప్రభుత్వాలు పూనుకోవాలి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ తక్షణమే యుద్ధాన్ని విరమించాలని చెప్పేసి ప్రపంచ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. యుద్ధం వద్దని నినాదిస్తూ ఉన్నారు, శాంతి ముద్దని చెప్పి నినాదిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాన్ని ఎప్పటికైనా పాలక వర్గాల ముఖ్యంగా అంతర్జాతీయ పోలీసుగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికా తక్షణమే తన యుద్ధోన్మాదాన్ని విరమించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.